హలో వెల్కమ్ టు మై ఛానల్. మరొక హెల్దీ రెసిపీ తోటి మేము ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో మీరు చూస్తున్నవి సొరకాయ గారెలండి. సొరకాయ మన హెల్త్కి ఎంతో మంచిది కదా. దాంతో మనం డిఫరెంట్ ఐటమ్స్ని చేసుకుంటాము. కర్రీస్లో యూజ్ చేస్తాము, స్వీట్స్ అండ్ హాట్స్లో కూడా యూజ్ చేస్తాము. అలానే నేను ఇక్కడ సొరకాయ గారెల్ని చాలా క్రిస్పీగా ప్రిపేర్ చేశానండి. దానికోసం నేను సొరకాయని ఇలా తురుముకున్నాను. సొరకాయని మనం తురుముకునేసరికి దాని కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది, పర్లేదండి. అలానే ఒక ఆనియన్ని ఇలాగ పొడవుగా కట్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకుని కట్ చేసి వేసుకున్నాను. అలానే ముందుగానే పచ్చిశనగపప్పుని నానబెట్టుకున్నా అండి. ఒకవేళ మీకు కావాలి అంటే పల్లీలు వేయించుకొని వేసుకోవచ్చు. అలానే పెసరపప్పు కూడా నానబెట్టి వేసుకోవచ్చు. నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఏం యాడ్ చేయట్లేదు. ఇప్పుడు కొంచెం పసుపు, అలానే మీకు టేస్ట్ తగ్గట్టు కారం, ఉప్పుని కూడా వేసుకోండి. అలానే కొంచెం వాముని యాడ్ చేస్తున్నాను. వాము అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. అలానే జీలకర్ర ఖచ్చితంగా యాడ్ చేసుకోవాల్సిందే. ఇవన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనం వేసినవన్నీ కూడా కరెక్ట్గా పిండికి పడతాయి. ఇప్పుడు నేను బియ్య పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా పిండిని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఎంత పిండి పడుతుంది అనేది మనం చెప్పలేము. సొరకాయ అనేది లేతగా ఉంటే కొంచెం ఎక్కువ పిండి పడుతుంది, కొంచెం ముదురుదైతే కనుక తక్కువ పిండి పడుతుంది. కొంచెం బియ్య పిండిని యాడ్ చేసుకుంటూ ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మీకు వీలైనన్ని బాల్స్ని ముందుగా ప్రిపేర్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. మరీ గట్టిగా కలపకండి, అలా అని మరీ లూజ్గా కూడా అవ్వకుండా చూసుకోండి. ఇలా నేను ముందు కొన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు అప్పాల్లాగా వత్తుకోవాలి. మనం సొరకాయ గారెలు అంటున్నాం కాబట్టి అప్పాల్లా వత్తుకున్న తర్వాత మధ్యలో హోల్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలండి. అలానే మీకు క్రిస్పీగా కావాలంటే పలచగా చేసుకోండి. లేదు మీకు కొంచెం మెత్తగా కావాలి అంటే కనుక కొంచెం మందంగా చేసుకోండి. ఎలా చేసుకున్నా ఈ సొరకాయ గారెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. మా పిల్లలకి క్రిస్పీగా కావాలి అంటారు, అందుకే నేను కొంచెం పలచగా చేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా పలచగా అయినా మందంగా అయినా వత్తుకోవచ్చు. ఇలాగా మీకు కళాయిలో పట్టే అన్ని వేసుకొని అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా కావాలి అంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. లేదు అంటే కనుక కొంచెం ముందే తీసేసుకోండి. చూసారు కదా, నేను తీసుకున్న పిండికి ఇన్ని సొరకాయ గారెలు అయ్యాయండి. ఈ సొరకాయ గారెల్ని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. పిల్లలకి బాగా నచ్చుతాయండి. వాళ్ళకి స్నాక్స్ లాగా కూడా మనం పెట్టి ఇవ్వచ్చు. అలానే రైస్లోకి కూడా సైడ్చుకొని తినడానికి కూడా చాలా బాగుంటాయి. పిల్లలు చాలా ఇష్టపడతారండి. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. అలానే చాలా క్రంచీగా కూడా ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే లైక్ చేసి షేర్ కూడా చేయండి. అలానే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.